రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లు పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను పూర్తిగా అమలు చేయాలని బీజేపీ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆమన్గల్లు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ముసలోళ్ల పెన్షన్లు 4,000కు, వికలాంగుల పెన్షన్లు 6,000కు పెంచి ఇస్తామన్నావు. రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామన్నావు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నావు. ఇవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. నిజంగా నీవు నల్లమల పులిబిడ్డవే అయితే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని, లేదంటే ఆగస్టు 30న కొండారెడ్డిపల్లి గ్రామాన్ని నియోజకవర్గ ప్రజలతో ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజకీయం ఎన్నికలప్పుడేనని, ఆ తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేయాలంటూ ఈ సందర్భంగా ఆయన సూచించారు. రెండు వేలు చేస్తున్నాం. దానికి ఆవాస్ యోజన ఉన్నది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. కొత్త పింఛన్లు 8,000 పేదలకు 4,000 వరకు. ఈ 2 నెలలనే ఆమన్గల్ల ఒక 20 మంది పెద్ద మనుషులు చచ్చిపోయారు. 20 మంది వాళ్ళ భర్తలు, వాళ్ళ భార్యలకు పింఛన్ రావాలే కదా. 2 సంవత్సరాలైనా పోయిన కేసీఆర్ ఉన్నప్పుడేమో 2 ఏళ్ళ నుంచి వాడు పని చేసింది. వీడొచ్చి 2 ఏళ్ళు అయింది, మొత్తం 4 ఏళ్ళు అవుతుంది. ఒక్కరికి పింఛన్ ఇయ్యలే, కొత్త పింఛన్ రాలే. ఇవాళ ఏమంటున్నాడు అంటే, ఎవరన్నా అక్రమంగా పింఛన్ తీసుకుంటే వాళ్ళని జైలు వేస్తా, వాళ్ళ పైసలన్నీ వసూలు చేస్తా అంటున్నాడు. అమ్మా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు. ఒక్క ఇల్లుకు 5 లక్షల రూపాయలు. ఎవరికి ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు లేదోళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఎవరికి ఇల్లుందో ఉన్నా సరే వానికి జాగుంటే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ 5 10 వాళ్ళకి ఇచ్చేసింది. ఎలా ముఖ్యమంత్రి ఇక్కడోడే, ఎమ్మెల్యే ఇక్కడోడే, మీరు ఇవాళ ఒక్క 10 ఏళ్ళకి ఈ షాపింగ్ కాంప్లెక్స్ చేయండి. నీకు చేతనైతే కాలేజీ కంప్లీట్ చేయండి. మేము ఇవాళ 3-4 నెలల కింద నేను ఫోన్ చేసి, నేను ఓడిపోయినా కూడా నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినాక మేము అందరం కలిసి ఫోన్ చేసి అడిగిన, అన్నా నువ్వు గెలిచినావు, నువ్వే ఎమ్మెల్యే, ఏ పని జరిగినా నీకే మంచి పేరు వస్తుంది, నేను నీకు పూర్తిగా సహకరిస్తా, కాలేజీ విషయంలో నువ్వు రా, ఓసారి కూర్చున్నావంటే నేను నీతో పాటు కూర్చుంటే మా కాంగ్రెస్ పార్టీలో నన్ను తిడతారు. నాకు 2 నెలల టైం, నేనే దాన్ని కంప్లీట్ చేస్తాను. 6 నెలల పొద్దయింది, ఇవాళటి వరకు ఉలుకులేదు, పలుకులేదు. ఒకటే చెప్తున్నా, ఓట్లప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ అభివృద్ధిలా నేను ఇలా ఈ గాంధీ బొమ్మ ముందల చౌరస్తలా నేను మాట్లాడుతున్నాను. నేను ఈ రోడ్డుకు పైసలు తెచ్చినప్పుడు నువ్వు ఎమ్మెల్యే కావు, జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆగస్టు లోపల ముఖ్యమంత్రి ప్రకటించకుంటే ఆయన ఊరి పక్కనే కొండారెడ్డిపల్లె, ఆయన చాలా గొప్ప చెప్తాడు. నేను నల్లమల పులిబిడ్డని,
మా ఊరు కొండారెడ్డిపల్లె, మాది కల్వకుర్తి అని మేము కూడా సంతోషపడ్డాం. బీజేపీలు ఉన్నా ఒక కాంగ్రెస్ పార్టీ అయినా మా తాలూకోడు, మా జిల్లోడు, మా ఊరు పక్కోడు ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం బాగుపడుతుంది. అమ్మా 2 ఏళ్ళు అయింది షాపింగ్ కాంప్లెక్స్ కట్టనని, 2 ఏళ్ల పూర్తయింది. ఇవాళటి వరకు షాపింగ్ కాంప్లెక్స్ బ్లాక్ చుట్టూ లేదు, పాత దవాఖాన చుట్టూ లేదు, ఈ బడి చుట్టూ లేదు. ₹1 మీరు ఇయ్యకున్నా నరేంద్ర మోడీ మీకు నెలకు 6 కిలోల బియ్యం వస్తున్నాయి.